వెరీ 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 హ్యాపీ ఉగాది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈరోజు ఉగాది స్పెషల్ వ్లాగ్ చేస్తున్నాను. ఇయర్ అంతా మీకు హ్యాపీగా ఉండాలి, మీకు బోల్డ్ అని మెమరీస్, హ్యాపీ మూమెంట్స్ జరగాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉగాది అందరికీ. అండ్ ఉగాది స్పెషల్ పచ్చడి ఇంకా పోలేలు ఉంటాయి. సో ఎంతమంది ఇంట్లో చేశారో, నేనైతే ఈరోజు చేయలేదన్నమాట. అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదు, అంటే ఒక్కదాన్ని చేయలేదన్నమాట, ఎప్పుడు చేయలేదు ఇప్పటివరకు. ట్రై చేద్దాం అనుకున్నా ఈ ఇయర్, బట్ కుదరలేదు, లేట్ అయిపోయిందనమాట ఇంట్లో. అట్లీస్ట్ శ్రీరామనవమి లోపన్న చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ చేస్తే కనుక మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా నార్మల్గా అయితే వంట చేశాను. వంట వచ్చేసి బగారా రైస్ అండ్ గంగవాయిల పప్పు చేశాను ఇంట్లో. నేను లంచ్కి ప్రిపేర్ చేసింది వచ్చేసి బగారా రైస్ అండ్ అది గంగవాయిల పప్పు అనమాట. సో ఇది మేము లంచ్కి ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ నార్మల్గా అయితే పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. ఉగాది అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అండ్ పోలేలు. అండ్ ఆ తర్వాత మెయిన్గా పంచాంగం. మన హిందూ సంప్రదాయం ప్రకారం ఉగాది అనేది మనకు ఒక న్యూ ఇయర్. సో అందుకనే షడ్రుచులతో ఉగాది పచ్చడి తాగుతాం కదా. సో జీవితం కూడా అలా 6 రుచులు ఉంటాయి, అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలనే గొప్ప మెసేజ్ ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాత పంచాంగం, కొత్త పంచాంగం చూస్తారు, రాశి ఫలాలు, ఇవే కదా మనకి అన్ని గుర్తొచ్చేది ఉగాది అంటే. సో ఉగాది రోజు మంచిగా హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. ఇంకా చాలామంది రిజల్యూషన్స్ తీసుకుంటారు కదా, మీరేమైనా రిజల్యూషన్ తీసుకున్నారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలనుకుంటున్నాను. సో ట్రై చేస్తాను ఇదంతా. ఇంకా నాకైతే ఎవరిపైన కోపం ఉందో వాళ్ళని క్షమించి వదిలేసేయాలి అండ్ కామ్గా ఉండడానికి ట్రై చేస్తా. ఇయర్ అంతా హ్యాపీగా ఉండాలి, మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. మీలో ఎంతమంది ఇప్పటివరకు పచ్చడి ట్రై చేయకుండా ఇయరే స్టార్ట్ చేశారు ట్రై చేశారో వాళ్ళ కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఉగాది అంటే పెళ్ళి కాకముందు, అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా బాగా జరుపుకునే వాళ్ళం. నాకైతే చాలా మిస్ అవుతున్నా నేను. మా నాన్నమ్మ అయితే ఇంత పెద్ద కుండ తెచ్చేదనమాట. మా అర్జున్ అయితే ఎంత హైట్ ఉన్నాడో అంత పెద్ద కుండ తెచ్చేది. మా జాయింట్ ఫ్యామిలీ అనమాట, 4 బాబాయిలు, పిన్ని వాళ్ళు అండ్ ఇంకా పిల్లలు, ఒక్కొక్కరికి ముగ్గురు పిల్లలు అనమాట. సో అందరికీ చేసేవాళ్ళు అనమాట ఒకటే దగ్గర పండగల టైంలో. ఇంకా సో అంత పెద్ద కుండలో పచ్చడి చేసేవాళ్ళు అండ్ పోలేలు కూడా చేసేవాళ్ళు అనమాట. సో పోలేలు చేసిన తర్వాత మా నాన్నమ్మ ఏం చేసేది, పోలే అండ్ ఇంకా పూర్ణం ఉంటుంది కదా, ఇంత పూర్ణం ఎక్స్ట్రా పెట్టేది మాకు. సో దాంట్లో పెట్టుకొని తినడానికి సో చాలా బాగా అనిపించేది. మా పిన్ని వాళ్ళందరూ కలిసి ఒక్కొక్కరు ఒక పని అట్లా డివైడ్ చేసుకొని చేసేవాళ్ళు అనమాట. సో నాకైతే మేము చిన్న ఉన్నప్పుడు, నా పెళ్ళి కాకముందు మేము చిన్న ఉన్నప్పుడు, సో నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. అప్పుడే బాగా జరుపుకునే వాళ్ళం పండుగలు. ఇప్పుడు అందరు ఎవరికి వాళ్ళు సపరేట్ అయిన తర్వాత అంత లేదనమాట. సో మీకు ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నాయా? నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మెమరీస్ ఏమైనా ఉంటే చాలా బాగుంటుంది కదా అట్లా అందరు కలిసి పండగ జరుపుకుంటే. సో ఈ వీక్ అంతా ఇంకా పండగ పనిలోనే బిజీ అయిపోయాను అనమాట, అందుకే వీడియోస్ పోస్ట్ చేయలేదు. క్లీనింగ్ అదంతా ఉంటుంది కదా, సో నేను ఒక్కదాన్ని చేసుకోవడం వల్ల వీక్ అంటే డైలీ ఒక్కొక్క పనిలాగా అట్లా డివైడ్ చేసుకొని చేశాను. అందుకే నాకు టైం కుదరలేదు వీడియోస్ చేయడానికి. అండ్ ఇప్పుడైతే చేస్తాను, రెగ్యులర్గా చేసి పెడతాను. సో ఈ ఉగాది సందర్భంగా నాదొక చిన్న కోరిక, ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఇప్పటి వరకు చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నాకు మంచి మోటివేషన్ ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. అండ్ ఫైనల్గా హ్యాపీ ఉగాది అందరికీ.